ఇంటింటా చూడండి సార్, మీరుంటే సార్ ఇలా వచ్చాడు సార్. ఒక్కసారి మీరు చూడండి, మీ కళ్ళతో చూడండి అయ్యా, ఒక్కసారి చూడండి. రాజా ముందు నుంచి మొత్తం అయిపోయింది. చూడండి అయ్యా, మా బాధ చెప్పుకుంటాం ఒక్కసారి. ఇదిగో అయ్యా, ఇదిగో ఒక్కసారి చూడండి. ఎంత బాధ కూడా ఇలా లాగేశారు బాబు. ఇక బాబు ఎంత అదిగోనండి నా ఆ పాత అదిగోనండి నా కొడుకు ఆ లోన్ ఉన్నాడు. పెయింటింగ్ పనికి వెళ్ళిపోయి పడిపోతే ఖాళీ వెళ్ళిపోయింది. ఆ పాక కూడా తీయడానికి సిద్ధపడ్డారు. అయ్యా బాబా అని ఆపేమయ్యా. ఇది అయ్యా మా ప్రభుత్వం. చూడండి అయ్యా, అయ్యగాను అయ్యా, అంతే అయ్యే. మేము ఎక్కడ ఉంటామయ్యా? ఎవరండి పక్షులు మా మేము మీ ఇంటికాడ గిన్నెలు తోముకుంటాను బాబు. నేను నా కొడుకు నా మనవనికి పోషించుకున్న ఖాళీ కొడుకున్నాడు. ఇప్పుడు ఏం చేయాలయ్యా? మాకు చెట్టు కింద కూర్చుని వేసుకొని ఉంటున్నామయ్యా. నేలకడ సంచులు వేసుకొని పడుకుంటాం. అన్యాయం అయిపోయాం బాబు. బాగానే పాలకులతో మాట్లాడి నిమిషంలో నా సెట్ చేసేసారు. బాగా ఈ ప్రభుత్వం వచ్చింది మమ్మల్ని అల్లా పల్లం చేసేసి. ఎందుకంటే ఇలాగ ఇప్పుడు ఎండకడ మనం అందరం ఎలాగ ఉందండి. మా పిల్లలతో అందరం ఒకరిద్దరు కాదండి, రోడ్డు ఏమి లేదయ్యా. బాగులేని పిల్లడికి లోన పెట్టుకొని ఉన్నాను. ఇద్దరు పిల్లలు నా కొడుకు. ఆపడానికి ఏమి లేదమ్మా. వెనకాల పోలీసులకు వచ్చి మాకు మాట్లాడడానికి దారే ఇవ్వట్లేదు. సమస్య వచ్చింది మాట చంపేయాలండి. లేబర్ ఎక్క పక్కనే పడతాం. లేబర్ అవసరం వాళ్ళకి లేదు కాబట్టి చంపేయాలండి. అంతే కట్టుకునే పరిస్థితి వల్ల మేము అందరం మనం అసలు పాకలేదు. నాకు అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ అమ్మ కానీ కడుపులు బిడ్డలు కూడా లేరు బాబు. నేను చెప్పానంటే కూడలేకున్నాను. ఇప్పటికే కూడలేదు, ముట్ట జాగలేదు. బాంబేసి చంపేస్తే దరిద్రం ఒక లేబర్ మాత్రం ఏ దరిద్రం ఉండదు. ఇది ప్రభుత్వం ప్రజల్లో లేబర్ చూసి వల్ల లేబర్తో పేదలు తోడేస్తుంటే ఇక్కడ బతుకుతా. అది ఏం చేయదలుచుకున్నారో ఆయన చూసుకుంటాడు. ఉంటా కూడా ఒళ్ళు కూడా బండిసుకొచ్చినా నడిచిరా. మనుషులు ఎవరు కూడా మనుషులు బయట నరకాన్ని చూపించారమ్మా. మాకు ఉండడానికి నీడ లేదు. మేము మరి మాకు నిజంగా ఆవిడ అన్నట్టు మాకు చంపేసినా పర్వాలేదు. ఇంకెందుకమ్మా ఉండడానికి నీడ లేనప్పుడు మేము బతికినా చేసి ఈ రెక్కల ముందు ఇలా కట్టుకుని సార్. నాకు ఆధార్ పాలు ఇరిగిపోయినా కానీ సార్, పాలు ఇరిగిపోయినా కానీ ఆ రోడ్లు ఉన్నా కానీ సార్ అలాగే కష్టపడ్డాను సార్. అంతేగా సార్. ఏది కూడా అందరూ కూడా నాకు ఆధారం లేదు. నేను వెళ్ళలేకపోతున్నాను, పని చేయలేకపోతున్నాను. ఇప్పుడు ఇది ఏమన్నా కట్టుకోవాలన్నా కట్టుకోలేను సార్. నేను వస్తున్న పరిస్థితి ఉన్న వాళ్ళందరూ భర్త లేడండి నాకు. నా పిల్లలు చిన్నప్పుడే చచ్చిపోయాడండి. ఆ పిల్లలకి ముగ్గురికి కూడా కష్టపడి పెళ్ళిళ్ళు చేశానండి. ఈయన ప్రతినిధి ప్రెసిడెంట్ మండల ప్రెసిడెంట్ రామందర్ గారిని తీసాను. దరిద్రం పోతున్నా ఈ రోడ్డు లేదు అసలు. అంతా కావాలని చేశారండి. ఇప్పుడు ఆ రోడ్ అయితే పర్లేదు.
మేడం గారు ఒకసారి కళ్యాణ్ మేడం గారు రోడ్డు మీద అప్పుడు కళ్యాణ్ మేడం గారు రోడ్డు మీద చెప్పారండి. 2 సార్లు ఇచ్చారు కళ్యాణ్ మేడం గారు. అప్పుడు మళ్ళీ రాలేదండి. మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయిందండి. ఇది ఆపించారండి. అయితే ఉంటుందండి మేడం గారు ఇక్కడ మేటలు కూడా ఎంత కూడా కట్ చేసేసారు. కనీసం ఏమన్నా తాగడానికి కానీ ఏ గంటలో ఖాళీ చేయకపోతే అసలు నీళ్లు కూడా లేకుండా ఉన్నామండి మేడం గారు.